అకాల వర్షాలతో రైతులు దిగులు, పంటలను పరిశీలిస్తున్న మంత్రులు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ ఫోకస్, కాసేపట్లో హైదరాబాద్ రంగారెడ్డి నేతలతో భేటీ. వైఎస్ సునీత ప్రాణాలకు ముప్పు ఉంది, సాక్షులను బెదిరిస్తున్నారని షర్మిల ఆరోపణ. నలభై రెండవ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు, కన్వేయర్ బెల్ట్ విస్తరణ పని పూర్తి చేసిన సిబ్బంది. దక్షిణ మధ్య రైల్వేలో మరో ఘోరం, వాష్రూంలో బాలికకు లైంగిక వేధింపులు. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిన చర్చ. అట్టడుగు వర్గాలకే మేలు, వక్ఫ్ సవరణ బిల్లుపై మోదీ పోస్ట్. రాజ్యాంగంపై బీజేపీ దాడి సిగ్గుచేటు, వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన తీరుపై సోనియా గాంధీ ఫైర్. నలభై గంటలుగా తుర్కీ ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు, వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు. ఉత్తరప్రదేశ్లో ఘనంగా 25వ వివాహ వార్షికోత్సవం, స్టేజ్ పై భార్యతో డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భర్త. మంచినీటి కోసం పాకుతూ నిరసన, మధ్యప్రదేశ్లో వినూత్న ఘటన. మా కిడ్నీలు తీసుకుని అప్పు తీర్చండి, మహారాష్ట్రలో ఓ రైతు వినూత్న నిరసన. పద్నాలుగున రోదసీలోకి 6 మహిళలు, ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ప్రకటన. రోదసీలోకి రష్యా రహస్య ఉపగ్రహాలు, గూఢాచార్యం కోసమేనని అనుమానం. బియ్యం గింజ కన్నా చిన్న పేస్ మేకర్ తయారు చేసిన నార్త్ వెస్టర్న్ వర్సిటీ ఇంజనీర్లు. బొలీవియాలో నిత్యానంద భూ కబ్జా, 25 ఏళ్ల లీజ్ అని నమ్మించి 1000 ఏళ్లకు ఒప్పందం. ట్రంప్ గోల్డ్ కార్డ్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన అధ్యక్షుడు. సుంకాలపై చర్చలకు సిద్ధమన్న ట్రంప్, మంచి ఆఫర్ ఇస్తే టారిఫ్ తగ్గిస్తామని ప్రకటన. H-1B వీసాదారులకు టెక్ కంపెనీలు హెచ్చరిక, భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్న వలసదారులు. ఇంకో 10 ఏళ్లు ఇలాగే నటించగలను, ప్రముఖ నటి హెబ్బా పటేల్. బయటి వారే ఇండస్ట్రీని నిలబెడతారు, బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు. భారీ నష్టాల్లో షేర్ మార్కెట్లు, 700 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్.